హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో బెంగాలీ స్వీట్ రసమలై ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు, ముందుగా రసగుల్లా తయారు చేయడానికి కావలసిన పదార్థములు చూద్దాం. పాలు 1 లీటరు, పంచదార 1.5 కప్పు, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్, నిమ్మరసం 2 to 3 టేబుల్ స్పూన్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్రను పెట్టుకోవాలి. పాత్రలో 1 లీటర్ పాలు వేసుకుందాం. లీటర్ పాలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసుకుందాం. కొద్దిగా నిమ్మరసం వేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా పాలు విరిగిన తరువాత వడకట్టుకోవాలి. బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకోవాలి. దానిపై పల్చటి క్లాత్ వేసుకొని ఈ విరిగినటువంటి పాలను వడకట్టుకోవాలి. ఒక లీటరు చల్లటి వాటర్ వేసుకోవాలి, నిమ్మరసం స్మెల్ పోవడానికి. వాటర్ ఏమైనా ఉన్నట్లయితే పిండేసుకుందాం. దీనిని ఒక రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఇంకిపోతుంది. దీనిని రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాం కదా, ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పనీర్ తయారవుతుంది. కట్ చేసి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనం దీనిని పనీర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వాటర్ మొత్తం కిందకి వచ్చేసి పనీర్ బాగా తయారవుతుంది. చేతితో ఈ పనీర్ని బాగా మెత్తగా తయారు చేసుకోవాలి. ఎంత మెత్తగా తయారు చేసుకుంటే అంత మంచిగా రసగుల్లా వస్తాయి. ఈ పనీర్ను చేతితో బాగా పిసుకుతూ ఈ విధంగా చేసుకోవాలి. 10 నిమిషముల పాటు ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఇది బైండింగ్ కోసం వేస్తున్నాను. ఇది వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవాలి. ఈ విధంగా ఉండలా తయారు చేసుకోవాలి పన్నీర్ను. ఇది కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. ఈ విధంగా తయారు చేసుకుందాం రసగుల్లాను. ఇదే విధంగా అన్నీ ఒకే సైజులో తయారు చేసుకోవాలి. చూపించిన విధంగా అన్ని రసగుల్లాలను తయారు చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. పంచదార వేసి బాయిల్ చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్నటువంటి రసగుల్లాను లైట్గా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకుని వీటిని ఇందులో వేసుకోవాలి. అంచులు ఏమైనా ఇలా చిట్లినట్టుంటే ఈ విధంగా ప్రెస్ చేయాలి లైట్గా. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకొని వేసుకోవాలి.
10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో వీటిని ఈ విధంగా రెండో వైపుగా తిప్పుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, డబుల్ సైజు తయారవుతుంది ఉడికిన తరువాత. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. రబడీ తయారు చేయడానికి కావలసిన పదార్థములు చూద్దాం. పాలు 1/2 లీటరు, పంచదార 5 to 6 టేబుల్ స్పూన్స్, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, బాదం పిస్తా ముక్కలు 3 టేబుల్ స్పూన్స్. ఒక పాత్రను పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి కొంచెం చల్లటి పాలు వేసి కలుపుకోవాలి. నేను కస్టర్డ్ పౌడర్ ఎందుకు వేస్తున్నానంటే మంచి కలర్ రావడం కోసం, అలాగే థిక్నెస్ కోసం వేస్తున్నాను. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలు బాయిల్ చేసుకుందాం. పాలు బాయిల్ అయిన తర్వాత పంచదార, కొద్దిగా కుంకుమ పువ్వు, యాలకుల పొడి, బాదం పిస్తా ముక్కలు కొంచెం గార్నిష్ కోసం ఉంచుతున్నాను. కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నటువంటి పాలను కూడా వేసుకోవాలి. నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయటం లేదు. కుంకుమ పువ్వు అలాగే కస్టర్డ్ పౌడర్ కలిపి వేసాను కదా, అందుకు మంచి కలర్ వస్తుంది. మీరు వీలైనంత వరకు ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి. ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం థిక్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయటం లేదు. ఈ పాలుని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తయారు చేసుకున్నటువంటి మలై మిల్క్ను ఒక ట్రేలో వేసుకుందాం. చల్లారినటువంటి రసగుల్లాలను తీసుకొని షుగర్ సిరప్ పిండుకోవాలి. లైట్గా పిండుకొని ఇందులో వేసుకుందాం. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. పైన కొద్దిగా జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా కుంకుమ పువ్వు. దీనిని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. రసమలై రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.